సమంత గారికైతే మళ్ళీ పెళ్లి జరిగిందనమాట. సో నిన్న అంటే డిసెంబర్ 1 ఇషా ఫౌండేషన్‌లో ప్రైవేట్‌గా వాళ్ళ పెళ్లి అయితే జరిగిందనమాట. పెళ్లి కొడుకు ఎవరో కాదు రాజ్ నిడుమూరు. రాజ్ నిడుమూరు ఎవరంటే 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ చూసే ఉంటారు కదా! ఆ డైరెక్టర్ అనమాట. సమంత అండ్ రాజ్ నిడుమూరుకైతే ఎలా పరిచయం పెరిగిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 2లో సమంత గారు నటించారనమాట. సో ఆ సీజన్ 2 రిలీజ్ అయింది జూన్ 2021లో. సమంత గారికి డైవోర్స్ అయింది అక్టోబర్ 2021లో. సో ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చు. అంటే చైతన్య గారు అలాగే సమంత గారు విడిపోవడానికి. సో రూమర్స్ అయితే కొన్ని నెలలుగా, కొన్ని ఇయర్స్‌గా వస్తున్నాయన్నమాట. సమంత గారు అలాగే రాజ్ నిడుమూరి మధ్య. సో వాటికి శుభం కార్డ్ పలుకుతూ నిన్నైతే సమంత గారు ఇషా ఫౌండేషన్‌లో ప్రైవేట్‌గా పెళ్లయితే జరుపుకున్నారన్నమాట. సమంత గారు పెళ్లి చేసుకోవడం ప్రాబ్లమ్ కాదు గానీ, అప్పుడంతా నాగ చైతన్యని తప్పుపట్టారన్నమాట. సో ఇప్పుడైతే మొత్తానికైతే అందరికి ఒక క్లారిటీ అయితే వచ్చుంటుందన్నమాట. ఏం జరుగుతుంది? ఎందుకు? ఏంటి? ఎలా అనేసి. యాక్చువల్లీ చాలా మంది షాక్ అయ్యారు ఏంటంటే 'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 2ని చూసి సమంత గారు అది పెళ్లయింది. పెళ్లి అప్పటికి ఇంకా టుగెదర్ ఉన్నారనమాట. చైతన్య అలాగే సమంత. ఇలాంటి సీన్స్ ఎలా ఒప్పుకునిందో అప్పుడు అందరికి చాలా డౌట్‌లొచ్చాయన్నమాట. సో మొత్తానికైతే ఇదనమాట. ఎందుకంటే రాజ్ నిడుమూరి ఒప్పించుంటాడు అనిపించింది ఇప్పటికైతే. సో ఎందుకంటే పెళ్లి చేసుకున్నాడు. సో అప్పటినుంచి వాళ్ళకి పరిచయం ఏర్పడి ఉంటుంది. సో మొత్తానికైతే పెళ్లి చేసుకున్నారనమాట. సో ఇక్కడ ఎవరిని తప్పుపట్టలేం. వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టము. సో ఎవరెలాగా పోనీ మనకెందుకు మన లైఫ్ మనం చూసుకుందాం. సో పెళ్లయితే జరిగింది. నాగ చైతన్య కూడా తన ఇంకో పెళ్లి చేసుకొని మూవ్ ఆన్ అయిపోయాడు. ఇప్పుడు సమంత కూడా ఇంకో పెళ్లి చేసుకునింది. సో ఏదైతే అదైంది వాళ్ళ పర్సనల్ విషయం మనకు అవసరం లేదు. సో కంగ్రాచ్యులేషన్స్ సమంత గారు.